అనర్హత వేటు నుంచి తప్పించుకునేలా ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ్యూహం పన్నారా? అసెంబ్లీ స్పీకర్ నోటీసులకు ఇచ్చిన సమాధానాల్లో వారేం చెప్పారు? ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లోకి వెళ్లామని గతంలో ప్రకటించిన పలువురు ఎమ్మెల్యేలు స్వరం మార్చారు. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని, కారు పార్టీలోనే కొనసాగుతున్నామని చెబుతున్నారు. వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మరలా కొత్త రాగం ఎందుకు అందుకున్నారు? ఆ వివరాలు చూసే ముందు గతంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు హస్తానికి జేకొట్టారు. బీఆర్ఎస్ లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లో పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు స్పీకర్ నోటీసులపై బదులివ్వడానికి గాను సమయం కోరారు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వారిలో 8 మంది స్పీకర్ నోటీసులకు బదులు ఇచ్చారు. వారిలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్ రెడ్డిలు ఉన్నారు. వీరంతా దాదాపు ఒకే రకంగా స్పీకర్ నోటీసులకు రిప్లై ఇస్తూ అఫిడవిట్లు దాఖలు చేశారు. తామంతా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని, అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పుకొచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పుకొచ్చారాయన. బీఆర్ఎస్ కు తాను రాజీనామా చేయలేదని స్పీకర్ నోటీసులకు ఇచ్చిన రిప్లైలో స్పష్టం చేశారు పోచారం. మరోవైపు తన ఫోటోలను మార్పింగ్ చేశారని, ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ అఫిడవిట్లో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని తెలిపారు. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తాను, నేను ఏ బీఫామ్తోనే గెలిచినా అదే పార్టీలో ఉన్నా అని చెప్పడం జరిగింది. అలా ఈరోజు దానికి ఎవరు కూడా అంటే రకరకాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దయచేసి నేను ఏ పార్టీకి వెళ్ళి బీఫామ్ అదే పార్టీలోనే ఉన్నాని ఫస్ట్కి వెళ్ళి చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. మళ్ళీ మీరు దాన్ని రాద్ధాంతం చేసే పరిస్థితి కనిపిస్తుంది. నేను ఏ బీఫామ్లో అదే పార్టీలో ఉన్నా. మరోవైపు స్పీకర్ కు చేరిన 8 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను బీఆర్ఎస్ కు చెందిన పిటిషనర్లకు పంపారు అసెంబ్లీ కార్యదర్శి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అఫిడవిట్లకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందని సమాచారం. గతంలో సీఎం రేవంత్ ను కలిసినప్పుడు, ఆ తరువాత వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రసంగాలతో పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని చెబుతూ ఆయా ఆధారాలతో సహా స్పీకర్ ముందు ఉంచాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ పెద్దలు డిమాండ్ చేయబోతున్నారని సమాచారం.